వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మనం ఇప్పుడు లడాక్ వెళ్ళే సిరీస్లో ఇవన్నీ ఇది డే 2 అనమాట. ఇది అంటే మనం అయితే వెళ్ళట్లేదు, అంటే ఇది ఎక్స్ప్లెనేషన్లో మనం ఏవైతే యాక్సరీస్ బైక్కి సంబంధించిన ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటానో ఆ వీడియోస్ అనమాట. ఇవి మాత్రానికి లడాక్ వెళ్ళే వీడియోస్ అయితే కావు, అవి అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని డేసే ఉంది మనం వెళ్ళేది. ఈలోపు మనం అయితే ఏమేమి తీసుకుంటున్నాం, యాక్సరీస్ కానీ బైక్కి సంబంధించినవి కానీ ఇంకా ఏ తీసుకుంటున్నాం, ఏం ప్లాన్స్ చేస్తున్నాం, అవన్నీ మీకు వీడియో చేసి నేనైతే చూపిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మన బైక్కి ఇది మన డామినర్ కదా, మన డామినర్కి ఇవాళైతే క్రాష్ గార్డ్స్ వేపిస్తున్నా. సో ఇప్పుడు క్రాష్ గార్డ్స్ ఎక్కడ వేపిస్తున్నా, ఎలా వేపిస్తున్నా అని ఆ వీడియో నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తా. ప్రజెంట్ నా దగ్గర అయితే క్రాష్ గార్డ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అయితే క్రాష్ గార్డ్స్ ఉన్నాయి. కాకపోతే అవి నేనే తీసేసిన, ఎందుకంటే లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ జనవరిలో నేను అరుణాచలం వెళ్ళి వస్తుంటే నా ఇంజన్ సీజ్ అయిపోయింది బైక్ది. సో నేను షోరూంలో ఇచ్చిన విజయవాడలో, వాళ్ళు ఇంజన్ రిపేర్ అంటే కొత్త ఇంజన్ చేశారు, రిపేర్ చేశారు, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఎందుకులే మనం ఎటు వెళ్ళట్లేదు కదా, లాంగ్ వెళ్ళము, చాలా వెయిట్ ఉంది అది, ఒక 10 kgs to 15 kgs ఉంటుంది ఆ క్రాష్ గార్డ్స్ అనేది. అందుకనే నేనైతే తీసేసిన ఆ క్రాష్ గార్డ్స్ని, తీసేసి నార్మల్గా ఇలా వాడుతున్నా. ఇప్పుడు బైక్ ప్రజెంట్కి ఇలా వాడుతున్నా. నేను రైడ్స్కి వెళ్ళినా కానీ ఇలానే వెళ్తున్నా. మనం లడాక్ వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు మనకి అక్కడ అన్ని కొండలు ఉంటాయి, బైక్ స్కిడ్ అవుతుంది. అంటే మనకి స్కిడ్ అవ్వదు, ఒక్కొక్కసారి అయితే ప్రొటెక్షన్గా ఈ క్రాష్ గార్డ్ అనేది ఉంటుంది. సో అందుకనే మనం ఈ క్రాష్ గార్డ్ అనేది పెట్టిస్తున్నాం. ఆ క్రాష్ గార్డ్కి మనం ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. 5 లీటర్స్ క్యాన్ ఉంటాయి, జెర్రీ క్యాన్స్, అవి కూడా పెట్టుకోవచ్చు. సో అందుకనే మనమైతే ఇప్పుడు అవి పెట్టడానికి అయితే వెళ్దాం. లాస్ట్ ఇయర్ తీసేసి 1 ఇయర్ అయింది, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇంట్లో పెట్టేసిన క్రాష్ గార్డ్స్ అవి అయితే ఇప్పుడు తీసుకుని వెళ్దాం. క్రాష్ గార్డ్స్లో ఇవ్వండి పైన ఉన్నట్టుంది. క్రాష్ గార్డ్స్ నేను తీసేసి ఆ సన్ సైడ్ మీద వేసేసిన, అవి తీసుకుని వద్దాం ఇప్పుడు వెళ్ళి. అవి చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి, బస్తాలు కట్టేసి పైన వేసారు. ఈ స్పెడ్స్ ఏంటి కొత్తగా అంటే ఇవైతే కూలింగ్ గ్లాస్ అనమాట. బయటికి వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్షన్ కోసం. ఇది బ్లూ కట్ అనమాట, సారీ బ్లూ కట్ కాదు, ఇది ఏదో అంటారు, ఏదో గుర్తు రావట్లేదు. ఇగో ఇదే అనమాట మన క్రాష్ గార్డ్స్. చూడండి, అమ్మో 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్, ఇక్కడే ఉంది. సెట్ ఇవి తీసుకొని ఇప్పుడు మనమైతే ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాం, మెకానిక్ షాపు. అక్కడికి వెళ్ళి అక్కడ ఫిట్ చేయించుకుందాం. హలో గైస్, ఇప్పుడే మన ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాం, మెకానిక్ షాప్ దగ్గరికి. ఇదే అనమాట మనం ఫ్రెండ్ది మెకానిక్ షాపు. నా బైక్ అయితే లోపలే ఉన్నది. క్రాష్ గార్డ్స్ వేపిస్తున్నా, క్రాష్ గార్డ్స్. ఇదైతే లెఫ్ట్ సైడ్ది, ఇక్కడ ఫిట్టింగ్స్ వస్తాయి, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు.
come and pain you hide and disappear like shadows in the atmosphere, charting the stratosphere. Yeah. I prayed for you and kept you near in hopes you chase away my fears. I'm on my own, you made it so, and now I'm chasing nightmares. I used to run with you through the great big leaves, laugh at you when you laugh at me, hope for us because I believe the home is just you and me. I thought you were the one for me, that's why I gave you everything, held you close by the stormy seas, oh you meant the world to me. ఫైనల్గా మనం బైక్ క్రాష్ గార్డ్స్ అవుట్లుక్ చూడండి. యువతల సైడు రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. మనకైతే ఇక రైడ్కి అయితే సెట్ అయిపోయింది అంతా. మనకి బైక్కి ఇంకా రిపేర్స్ కూడా ఏం లేవు. వెళ్ళేటప్పుడు ఆయిల్ చేంజ్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, మన ఫ్రెండ్ మెకానిక్ షాప్ అయితే నియర్ బై ఈనాడు ఆఫీస్ దగ్గర ఉంటుంది, పుట్టకోట వెళ్ళే రోడ్లో. చూడండి, ఇదే అనమాట మనోజ్ షాపు. క్రాష్ గార్డ్స్ అయితే పెట్టిచ్చేసా నేను. ఇప్పుడైతే స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వెహికల్ ఇంకా చాలా వెయిట్ వేసుకొని నడుపుతున్నట్టయితే ఫీల్ వస్తుంది. నేను యాక్చువల్లీ తీసుకునేటప్పుడు అక్కడ హైదరాబాద్లో రామ్కోటిలో తీసుకున్నా ఇవి క్రాష్ గార్డ్స్. తీసుకునేటప్పుడు 2 వేరియంట్స్ చూపించిండు. ఒకటేమో లైట్ వెయిట్ ఉంది, ఇంకోటేమో ఇది అనమాట, ఇది సెకండ్. ఇది మస్తు వెయిట్ ఉంది. ఫస్ట్ది అయితే తక్కువ కేజెస్ ఉంది. ఎన్ని కేజెస్ ఉందంటే అది ఒక 2 కలిపి ఒక 5 కేజెస్ ఉంటుంది. ఇది 2 కలిపి 10-12 కేజీలు ఉంది. అయితే ఆయన ఏమన్నాడంటే అది వచ్చేసి 3,000 సంథింగ్ తక్కువ ప్రైస్ ఉంది. ఇదైతే 4,000-6,000 చెప్పాడు. నేను అనుకున్నాగా 6,000 అంటే 4,000 ఉంది కదా, చిన్న డెలికేట్గా ఉంటుందేమో అని దాన్ని లైట్ తీసుకొని ఇది ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదని తీసుకున్నా. ఇదైతే మస్తు కాస్ట్ ఉంది. బైక్ పెట్టగానే ఫుల్ వెయిట్ అనిపిస్తుంది. కాకపోతే బైక్ కింద పడ్డప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఏ క్రాష్ గార్డ్ అయినా పర్లేదు. ఇదైనా బెండ్ అవుతుంది, అదైనా బెండ్ అవుతుంది. కాకపోతే ఇది వెయిట్ మస్తు ఉంది. కాకపోతే అదే తీసుకోవాలి, లైట్ వెయిట్గా ఉన్నదే తీసుకోవాలి. ఎందుకంటే బండి హైవే మీద మంచిగా వెళ్తుంది. ఇది వెయిట్ వల్ల ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, చాలా లాంగ్ వెళ్ళినప్పుడు బ్యాక్ ఎక్కువ లగేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఇండియా రైడ్కి వెళ్తున్నాం కదా మేము, వెనక ఒక 20 కేజీలు 30 కేజీలు లగేజ్ పెట్టుకొని మేము వెళ్తాం. 20 కేజీలు 30 కేజీలు ఏంటి, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఒక 50 కేజెస్ ఉంటుంది లగేజ్. ఇది ఒక 10 కేజెస్ ఉంది. బైక్ మీద చాలా వెయిట్ పడ్డప్పుడు ఏమవుతుంది, బైక్ మూవ్ అవ్వదు. తక్కువ ఏదైనా గుంటలలో కానీ ఇసుకలలో కానీ దిగినప్పుడు అస్సలు కదలదు. అందుకనే క్రాష్ గార్డ్స్ ఎప్పుడు లైట్ వెయిట్ చేయించుకోండి బైక్కి. చైన్ కూడా చూడండి, చైన్ కూడా ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్కి, అసలు అయితే 500 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి డీజిల్ తోటి క్లీన్ చేసుకొని చైన్ స్ప్రే చేయాలి. కాకపోతే ఏమవుతుంది, నాకు 500 కిలోమీటర్స్కి అనుకుంటా నేను. 500 కిలోమీటర్స్కి చైన్ చేయాలి, స్ప్రే చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అనుకుంటా. కాకపోతే ఇక అదేమైతుంది, దీనికి అయితే మిడిల్ స్టాండ్ ఉండదు. అదొకటి మైనస్ అయింది. మిడిల్ స్టాండ్ ఉండదు కాబట్టి ఆ చైన్ ఒకళ్ళు వంచాలి, ఒకళ్ళు స్ప్రే చేయాలి, ఒకళ్ళు క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అంటే ఇద్దరు ఉండాలి. ఒకళ్ళేమో బండిని వంచాలి, ఇంకొకళ్ళేమో క్లీన్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కడనే ఉంటున్నా, మా డాడీ ఉండట్లేదు, ఇక కుదరట్లేదు టైమింగ్స్. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, ఇబ్బంది అవుతుంది. ఇక దానివల్ల లైట్ తీసుకొని నేనేమో అట్లనే వాడుతున్నా, రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నా చైన్. ఎందుకు చైన్ స్ప్రే చేసుకోవాలి అంటే, చైన్ వచ్చేసి ఒక 1 మంత్ వస్తుంది. అంటే రఫ్గా నేను చెప్తున్నా, ఒక మంత్ వస్తుంది చైన్ కొత్తది. చైన్ స్ప్రే వాడకుండా రఫ్ అండ్ టఫ్గా వాడితే 15 రోజులు వస్తుంది అంతే. ఇది నిజంగా 15 రోజులు వస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి చైన్ క్లీన్ చేసుకొని, దానికి దుబ్బ పడుతూ ఉంటుంది, మట్టి రాళ్ళు అయ్యో తిరుగుతూ ఉంటుంది కదా చైన్, అలా పడుతూ ఉంటుంది. కాబట్టి క్లీన్ చేసుకొని, డీజిల్తో క్లీన్ చేసుకొని, అది ఇక చైన్ స్ప్రే కానీ ఆయిల్ వేసుకున్నా పర్లేదు, చైన్ స్ప్రేనే కొట్టాలని అయితే ఏం లేదు.
ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది గ్రీజ్ కూడా పెడతారు, అది కూడా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు చాలామంది. ఇక మీ ఆలోచన బట్టి మీరు మీ బైక్కి ఏదో ఒకటి యూజ్ చేయండి. యూజ్ చేయకోకుండా అయితే ఉండమాకండి. నేనైతే వాడట్లేదు ప్రజెంట్, నేను కూడా వాడతా. ఇప్పుడు క్లీన్ చేసుకొని నేను కూడా మంచిగా 500 కిలోమీటర్స్కి లూప్ క్లీన్ చేసుకుంటూ ఉంటా. మంచిగా చూసుకోవాలి బైక్ని కూడా మనం, ఎందుకంటే చాలా ట్రావెల్కి వెళ్తాం కాబట్టి మనకి బైకే మెయిన్ ఇంపార్టెంట్ బైక్ అనమాట. సో దాన్ని మంచిగా చూసుకుంటే అంతా మంచిగా ఉంటుంది ట్రావెల్. సో మళ్ళీ మనం ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. మీరందరూ ఒకటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియోస్ మాత్రం ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. మన వీడియోస్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరైతే తప్పకుండా వీడియోస్ని ఫుల్గా చూస్తూ ఉండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.